రైట్. ఏపీలో చౌక ధర దుకాణాలను పునఃప్రారంభించింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు అధికారులు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించనున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఆదివారాల్లోనూ రేషన్ షాపులు తెరిచే ఉంటాయని చెప్పారు. ఏపీలో చౌక ధర దుకాణాలను పునఃప్రారంభించింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు అధికారులు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించనున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు తెరిచే ఉంటాయని చెప్పారు. రైట్, మనం చూసాం ఏదైతే గత ప్రభుత్వం రేషన్ షాపుకు సంబంధించి దుకాణాన్ని క్లోజ్ చేసి ఒక వెహికల్ ఏర్పాటు చేసి ఆ వెహికల్ ద్వారా ఒక ప్లేస్ లో ఆ వెహికల్ నుంచి రేషన్ అనేది పంపిణీ చేసేవారు. ఇప్పుడు దానికి స్వస్తి పలికింది కొత్తగా ఏర్పాటైనటువంటి ఎన్డీఏ కూటమి. ఈ రోజు నుంచి కూడా మళ్ళీ రేషన్ షాపుల్లోనే రేషన్ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఇంక్లూడింగ్ సండేస్ కూడా ఇస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఇక్కడ నుంచి ఏపీలో మొదటి 15 రోజులు, నెలలో మొదటి 15 రోజులు రోజుకు 2 పూటల ఉదయం సాయంత్రం కూడా చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ప్రభుత్వం అందించేటువంటి రేషన్ సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారానే గత ప్రభుత్వంలో మూసేశారు. తర్వాత ఇంటింటికి కూడా వాహనాలను పంపించి వాళ్ళకి రేషన్ సరుకులు అందించారు. దాదాపు 1,600 కోట్లతో వాహనాలు కూడా కొనుగోలు చేసి ఇంటింటికి రేషన్ సరఫరా చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రేషన్ దుకాణాల ద్వారానే మాత్రమే సరుకులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ రేషన్ సరఫరాకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి దుకాణాల ద్వారానే రేషన్ ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రద్దీని తగ్గించడం మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో పాటు దివ్యాంగులు, అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించేటువంటి సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ సదుపాయానికి సంబంధించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు పిఠాపురంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక రేషన్ సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కానీ హరీష్, గతంలో ఈ రేషన్ దుకాణాల్లో కూడా ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్పి బయటికి రావడం స్వయానా మినిస్టర్ చెప్పారు. నాదెండ్ల మనోహర్ ఈ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి బయట పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు వాటి మీద ఏ విధంగా ఆంక్షలు విధించలేదంటే వాటిని కట్టడి చేయడానికి రేషన్ సప్లై చేసే వారికి ఏదైనా కండిషన్ సప్లై చేశారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయం మీద స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అందించేటువంటి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు రావటం, ఆ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ చేయటం, స్వయంగా డిప్యూటీ సీఎం వెళ్లి కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాను కూడా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజల కోసం ఇచ్చేటువంటి చౌక ధరల దుకాణాల ద్వారా అందించేటువంటి రేషన్ ఏదైతే ఉందో అది పక్కదారి పట్టకుండా పూర్తిగా అవసరమైనటువంటి మేర ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే కేవలం రేషన్ దుకాణాల ద్వారా అయితేనే మాత్రమే అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్ ఉంటాడు కాబట్టి ఆ డీలర్ కి సంబంధించినటువంటి
అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కాబట్టి పూర్తిగా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి రేషన్ అందించేటువంటి వీలుంటుంది. ఇందుకు సంబంధించి సమయం కూడా 15 రోజుల పాటు మొదటి 15 నెలల్లో మొదటి 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూర్తిగా రేషన్ అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.